వెల్కమ్ టు G9 న్యూస్ స్పెషల్ స్టోరీ. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్. చంద్రయాన్ 3 విజయంతో భారత ఇస్రో ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. చంద్రునిపై కాలిడిన దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఈ విజయానంతరం కొద్ది రోజుల వ్యవధిలోనే ఇస్రో మరో ఘనమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2023 సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సూర్యుని కక్షలోకి ఆదిత్య L1 మిషన్ ప్రయోగించింది. ఈ అంతరిక్ష నౌక భూమి నుంచి అంతరిక్షంలో 125 రోజుల పాటు 1 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించిన తర్వాత సూర్యునికి అత్యంత సమీపంలోని లాంగ్రేంజియన్ పాయింట్లో ప్రవేశిస్తుంది. కాగా ఈ మిషన్ తాజా అప్డేట్స్ వివరాలను ఇస్రో చైర్మన్ సోమనాథ్ మీడియాకు వెల్లడించారు. 2024 జనవరి 6వ తేదీ నాటికి ఆదిత్య L1 మిషన్ నిర్దేశిత తుది లక్ష్యానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగించిన తొలి మిషన్ ఆదిత్య L1 జనవరి 7, 2024 నాటికి ఈ మిషన్ ప్రక్రియ పూర్తి కానుంది. సూర్యుని కక్షలో చేరిన తర్వాత నిర్దేశించిన కార్యకలాపాలు నెరవేరుస్తూ శాస్త్రీయ ప్రయోగాలకు అవసరమయ్యేలా మిషన్ ఆదిత్య L1 సూర్యుని చిత్రాలను తీసి పంపిస్తుంది. సౌర కుటుంబం అంతటికీ తన వెలుగుల ద్వారా శక్తిని అందించే సూర్యునిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వదిలిన బాణం ఆదిత్య L1 లక్ష్యం వైపుగా దూసుకు వెళ్తోంది. ఇది తన 4 నెలల ప్రయాణంలో 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ఈ అబ్జర్వేటరీ భూమితో పాటు సూర్యుని ఆకర్షణ శక్తి లేని లాంగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకొనుంది. ఇంతకీ ఆదిత్య L1లో ఏ పరికరాలున్నాయి, వాటితో సాగించే ప్రయోగాలేమిటి, దీనితో మనకొచ్చే ప్రయోజనాలేమిటి? ఆదిత్య L1లో మొత్తం 7 శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. వీటిలో 4 సూర్యుడిని పరిశీలించేందుకు ఉపయోగపడుతూ ఉండగా మిగిలిన 3 లాంగ్రాంజ్ పాయింట్ వద్ద వేర్వేరు ప్రయోగాలు చేయనున్నాయి. ఒక్కో పరికరం చేసే పనేమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు నిజానికి ఓ మహావాయుగోళం. హైడ్రోజన్ అణువులు ఒకదానిలో మరొకటి కలిసిపోతూ అపారమైన శక్తిని విడుదల చేస్తుండే ప్రాంతమే సూర్యుడు. కంటికి కనిపించే సూర్యుడి భాగాన్ని ఫోటోస్పియర్ అని అంటారు. దీని దిగువన ఉన్న మరో పొరను క్రోమోస్పియర్ అని, దాని దిగువన ఉన్న ఇంకో పొరను కరోనా అని పిలుస్తారు. VLC అనేది ఈ కరోనా పొరకు సంబంధించి ఛాయాచిత్రాలను తీస్తుంది. దీనికి తోడు వేర్వేరు కాంతుల్లో కరోనాను పరిశీలిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇస్రోలు కలిసి రూపొందించిన ఈ పరికరం కరోనా నుంచి వెలువడే శక్తివంతమైన కణాల ప్రవాహాన్ని కూడా గుర్తిస్తుంది. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ కారణంగా వెలువడే శక్తివంతమైన ఫోటాన్లు భూ వాతావరణం, వానల తీరు తెన్నులపై ప్రభావం చూపగలవని అంచనా. VLC కరోనా అధ్యయనానికి ఉపయోగిస్తుంటే ESUATని ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ల ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగిస్తారు. అతినీల లోహిత కాంతి మాధ్యమం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో సూర్యుడి ఇర్రేడియన్స్ ప్రాంతంలో పడే రేడియో ధార్మిక శక్తి మోతాదును కూడా కొలుస్తారు. ఇస్రో సహకారంతో పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ పరికరాన్ని రూపొందించింది. సోలార్లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్రే కిరణాల పరిశీలనకు ఈ 2 పరికరాలను ఉపయోగిస్తారు. అయితే సోలెక్స్ అనేది కరోనా నుంచి వెలువడే ఎక్స్రే కిరణాల్లో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు, మార్పులను అధ్యయనం చేస్తే హీలియోస్ ఎక్కువ శక్తి గల వాటిపై దృష్టి సారిస్తుంది. ఈ 2 పరికరాలను బెంగళూరులోని UR రావ్ శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. పేరులో ఉన్నట్లే ఇది సౌర గాలుల్లోని కణాలపై ప్రయోగాలు చేస్తుంది. ఈ కణాల వేగం, సాంద్రత, ఉష్ణోగ్రతలు మొదలైన వాటిని గుర్తిస్తుంది. తద్వారా ఈ గాలులు ఎక్కడ పుడుతున్నాయి, ఎలా వేగం పుంజుకుంటున్నాయన్న విషయాలు తెలుస్తాయి. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది. Congratulations. The Aditya L1 spacecraft has been injected in an elliptical orbit of 235 by 19,500 kilometers, which is intended very precisely by the PSLV, very unique mission mode here.
with the upper stage of the PSLV taking 2 burn sequence for injecting the primary satellite for the first time. So I want to congratulate PSLV for such a very different mission approach today to do this mission of Aditya L1 to put it in the right orbit. From now, the Aditya L1 will take its journey after some Earth maneuvers. It will start its journey to the L1 point, very long journey of almost 125 days. So let us wish all the very best to Aditya spacecraft for its long journey and being put around the halo orbit of L1. So with me, the mission executives are there. Mr. Biju, the mission director, and Nigar Shaji, the director of the satellite project. So let them join me. ఇది వాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.